నీ దయరారు పరకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి, త్యాగరాజస్వామి కృతి, అఠానారాగం, ఆది తాళం, శృతి 4:30. అలాగా? నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవ అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజము, అందుకే నేను తిట్టను. తేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది. నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభో, పోతే గీతే నా వీపు పోతుంది కానీ ఈ వెధవ గోడకేమవుతుంది? అబ్బా, నా చంప మీద కొట్టినట్టుందయ్యా. వద్దయ్యా. ఈ ప్రకారంగా తమతో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు. తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది వెళ్ళి మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా. ఎరకపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న పడంగా వచ్చేయగలదు. నువ్వు రావద్దు, మీరున్నట్టు. Well done, Subrao. Well done. Keep it up. Thank you, boss. Thank you, Subarao. Thank you very much. I love you, Roja. చాలా థ్యాంక్స్ సార్. వీడిని పోలీసు వాళ్ళకి అప్పచెప్తావా? నూను, వీడి వృత్తి పిల్లల్ని కిడ్నాప్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం. వీడిని అంత తేలిగ్గా వదలకూడదు. వీడు జీవితాంతం కుళ్ళిపోయే శిక్ష నేను వేస్తాను. పట్టుకోండి. ఇది టీజింగ్ చిప్. ఇక వీడిని రక్షించడం ఎవ్వరి తరము కాదు. పోర్కలో ఇదేంటి పాంబా? నో 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 నో, ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఆర్డినరీ ఫుట్బాల్. వాడి వాచ్కి పెట్టిన చిప్, ఈ బాల్ కి రిమోట్ కంట్రోల్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంకల్? ఇప్పుడేమీ జరగదు. వాడు కదిలితే ఇది కదులుతుంది, వాడి మూమెంట్ ని బట్టి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. అయితే బుక్ అయిపోయారనమాట. భయ్యా, భయ్యా, ఏంటి భయ్యా ఏదో ఊహల్లో తేలిపోతున్నట్టున్నావు? అవునరా, ఆ లిఫ్ట్ సుందరి మళ్ళీ కల్లోకొచ్చింది. కల్లోనా? నాకు నిజంగానే కనిపించింది. వాట్? నువ్వు చూసావా? చూడడం ఏంటి, వెంట పెట్టుకు మరీ తీసుకొచ్చాను. సక్సెస్! ఒరే నా సుబ్బరాజు, ఒరే నా సుబ్బి, ఎక్కడా నా మెరుపుతీగ? మెరుపుతీగైతే తళుక్కును మెరిసి మాయమైపోతుందని ఏకంగా ఉక్కు తెగినే తీసుకొచ్చేసాను. థ్యాంక్స్. అటు అంత గొప్ప అందగత్తి నేనా? ఒరే యారా, బుర్ర తక్కువ. దాని దెబ్బకు దెమ్మ తిరిగిపోయి నేను ఈ ఊరు పారిపోయేస్తే పిలుచుకొచ్చి మరీ నా పేక మీద కూర్చోబెడతావరా? అయ్యా, అది కాదు భయ్యా, మీ ఇద్దరు క్లోజ్ కదా అని. క్లోజ్ కాదురా, మహా లూజు. కంటపడ్డానంటే కాళ్ళు చేతులు కట్టేసి మరీ కట్టించేసుకుంటారా? లేరా, ఎందుకు తీసుకొచ్చారా దాన్ని? ఎందుకంటే ఈ మధ్య మందుకు డబ్బులు అడుగుతున్నా సరే ఇవ్వకుండా పేటరైపోతున్నా కదా, కొంచెం కంట్రోల్లో పెడదామని శాంపిల్ కి. ఏంటి, మందుకు డబ్బులు లేవా? మందుకేగా మరే. ఎలకా మందు పెట్టానంటే సచ్చుకుంటారు రే. ఏం చేస్తావో నాకు తెలీదు. మర్యాదగా దాన్ని ఇంట్లోంచి అవతలకు తోసిపారే, లేదా నువ్వు చచ్చావే. గురు, నువ్వా? రారా. ఏంటి వాడు ఎంత ధైర్యం చేసి నాగంలోకి వచ్చేసావు? సేవ్ చేస్తాడు, భయమేలేదా? లేకపోతే నీకేం మగతనం గుర్తొచ్చిందా? అదే, ఇవాళ రిపబ్లిక్ డే కదా, టీవీలో పోలీస్ పెరేడ్ చూపిస్తారేమోనని చూద్దామని. ఏ గురు,
అబ్బా మరీ అంత డ్యూటీ మైండ్ ఎలా గురు? ఎదురుగా పడుచు పిల్ల నేనుంటే ఇటు చూడక పెరేడ్ చూస్తానంటావేంటి? అది ఎంతోసేపు లేదు, 10 నిమిషాలే. అది చూసి ఏమొస్తాను చెప్పు. ఆ 10 నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు. రా. అమ్మో టైం అయిపోయింది. నీతో నాకు కుదరదు కానీ నా దారి నేను చూసుకుంటాను. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిన వాడివేలే. వీడేవాడు బహుశాడి బాబాయ్ ఉంటాడు. ఏమండి ఏమండి కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. వెళ్ళు. రారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడిని ఒకటే అంతేగాని లేచాడు. బాగు నేను లేపుతాగా. ఏమో ఆగు. వీడిని ఇక్కడ లేపావనుకో, మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. రెడీ. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్ బాబాయ్, గోపాల్ గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన. నేను నిన్న అనుకున్నానే. అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకో? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయి ఉంటారు. ఒరే నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయ్ని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు నన్ను వదలరా, ఆగు, నా మాట విను. వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పొస్తా. హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది సారీ చెప్తారా? సారీ పోరా పో. చంపుతా నిన్ను. దొరుకుతా, దొరికింది చెప్పు. ఇది మన కొట్టు కొట్టుకి హెడ్ రెండేట్లయిపోయి. హెడ్ కాదురా ఇది, బెడ్. రే నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరా? అర్థమైంది.